హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే చాలా ప్రత్యేకమైన టెంపుల్ అండి. అన్నమయ్య డిస్ట్రిక్ట్ వాల్మీకిపురంలో ఉన్న శ్రీ నల్లవీర గంగా భవాని వారి టెంపుల్కి అయితే నేను వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ విశేషం ఏంటంటే అందరూ శుక్రవారం రావుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు పెడతారండి. అప్పుడు అలా పెట్టడం వల్ల అంత మంచి జరుగుతుంది. మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయండి. అది ఎలా చేయాలి, రావుకాల దీపాలు ఎలా పెట్టాలి, ఫస్ట్ నుంచి ఎలా చేయాలి అనేసి చూసేయండి. ఫస్ట్ అయితే కొంచెం పసుపు తీసుకొని అమ్మవారికి ఎదురుగ్గా పోతురాజుల స్వామి వారు ఉంటారు, కొంచెం ఎదురుగా కూర్చొని వాటర్ తీసుకొని పసుపుతో ఇలా మొత్తం చూసారు కదా, పసుపుతో అలా రుద్దేసి దానిపైన కొంచెం కుంకుమ పెట్టాలి. తర్వాత బియ్యం పిండితో కొంచెం ముగ్గు వేసేసి ఏదైనా చిన్నదిగా పువ్వు అలా వేసేసి అండి. తర్వాత ఎన్ని నిమ్మకాయలతో అన్న పెట్టచ్చండి. ఇప్పుడైతే ఇక్కడ 2 నిమ్మకాయలు తీసుకున్నాము. 2 నిమ్మకాయలు తీసుకొని అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి నిమ్మకాయలు కోసి అక్కడ పిండేయాలి. నిమ్మరసం పిండేసి తర్వాత తిప్పించి నిమ్మకాయకి ఇలా పెట్టుకోవాలి. తర్వాత పూలు పెడుతున్నాము ముగ్గు మీద. ఆ పూలు చుట్టూ పెట్టి బాగా డెకరేట్ చేసుకొని దానిపైన నిమ్మకాయలు పెట్టి నిమ్మకాయలకి పసుపు కుంకుమ పెట్టేసి ఒత్తులు పెట్టి నూనె వేసి దీపాలు పెట్టాలి. తర్వాత తాంబూలం పెట్టచ్చు. తాంబూలం, అరటిపండ్లు అట్లా ఏవో అన్న పండ్లు ఉంటే కూడా పెట్టచ్చు. తర్వాత కడ్డీలు, కర్పూరం అలా తీసుకొని చేయించండి. అక్షింతలు కొన్ని తీసుకొని అమ్మవారివి 100 నామాలతో అమ్మవారిని ఇలా అయితే ప్రసన్నం చేసుకుని అక్షింతలు వేస్తూ మనము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదువుకుంటూ ఉంటే మనకెంతో మంచి జరుగుతుంది. మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. శ్రీ అష్టోత్తర శతనామావళి పేర్లు చదువుతాను, వినండి. మీరు కూడా టైం ఉన్నప్పుడు ఇవి మనం ప్రతిరోజు నిత్యం చదువుకోవడం వల్ల మన బాధలన్నీ తొలగిపోయి మంచిగా మన లైఫ్ అయితే అన్నీ మనకు శుభాలే జరుగుతాయండి. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూతై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మకాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వదాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్యాయై నమః, ఓం లక్ష్మై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్తై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం క్షమాయై నమః, ఓం క్షీరసందాయ భవాయ నమః, ఓం అనుగ్రహపరాయై నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనగాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మక్షై నమః, ఓం పద్మసుందరై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమూలాధరాయై నమః, ఓం దైవ్యయై నమః, ఓం పద్మినై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రన్నాయై నమః, ఓం ప్రసాదిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదరాయై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనై నమః, ఓం పుష్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకన్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తృష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం
పుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమూలాంబరావై నమః. ఓం సియై నమః. ఓం భాస్కరై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్వినై నమః. ఓం వరారోహాయై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకార్ధై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం శ్రయణసౌమ్యాయై నమః. ఓం శుభ్రప్రదాయై నమః. ఓం నపన్వేష్మగత నందాయై నమః. ఓం వరలక్ష్మై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారై నమః. ఓం సముద్రతనరాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యద్వాసినాయై నమః. ఓం దైవ్యై నమః. ఓం సర్వప్రదాయ వారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వరాయై నమః. ఓం శాంతి. ఓం శ్రీ మహాలక్ష్మి శివ అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఇలా శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకున్నాక అక్షింతులు కొని చల్లి మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చామండి. మరియు అక్కడ అమ్మవారి గుళ్ళో శుక్రవారం వెళ్ళామండి. శ్రావణ శుక్రవారం వెళ్ళాము. ఇక్కడ పుట్ట ఉంది, నాగరాళ్ళు ఉన్నాయి, నాగమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది. దర్శనం చేసుకొని వచ్చామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.